ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 88వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నాకు రక్షణకర్తకు దేవా, రాత్రి వేళ నేను సన్నిధిని మొరపెట్టివాడును. నా ప్రార్థన నీ సన్నిధిని చేరుగాక, నా మరొక చెవియొగ్గము నేను ఆపదలతో నిండి ఉన్నాను. ఇక్కడ కీర్తనకారుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు. ఆయన రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్టుగా మరి ఆయన ఈ యొక్క కీర్తనలో మనం చూస్తున్నాం. మరి అన్ని పరిస్థితుల్లో కూడా ప్రతిదానికి కూడా దేవుని దగ్గర మొరపెట్టడం ఆయన నేర్చుకున్నాడు. యెహోవా నాకు రక్షణకర్త దేవ, రాత్రి వేళ నీ సన్నిధిని మొరపెట్టేవాడిను. నా ప్రార్థన నీ సన్నిధి చేరును గాక, నా యొక్క మొర విని చెవియొగ్గము నేను ఆపదలో నిండి. పరిస్థితుల్ని ఆయన యొక్క పరిస్థితిని దేవునికి అప్పగించుకున్నాడు. అనే పరిస్థితుల్లో ఏ యొక్క స్థితిలో ఎదుర్కొంటున్నాడో వాటన్నిటిని దేవునికి అప్పగించుకున్నాడు. అది ఇక్కడ కీర్తనకారుడు చాలా మరి అపాయకర సమయంలో ఆయన జీవితంలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అలాంటి సమయంలో ఆయన దేవుని సన్నిధికి వెళ్తున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా పరిస్థితిని మీకు అప్పగిస్తున్నాను, నా స్థితి అంతా మీకు అప్పగిస్తున్నాను. మరి నా ప్రార్థనకి మీరు చెవియొగ్గి నేను ఆపదలో నిండి ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యం. ఎందుకు అలా ప్రార్థన చేస్తున్నాడు? మరి చూసినట్లయితే అక్కడ ఆయనకు ఆదరణ దొరుకుతుందని, దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆయనకు ఆదరణ దొరుకుతుంది. అంత మాత్రం కాదు కానీ వే అవుట్ దొరుకుతుంది, మార్గం సరళం చేయబడదని ఒక 2 కారణాలతో ఆయన దేవుని సన్నిధికి వెళ్తున్నాడు. మొదటిగా మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం మొదటిగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన చేస్తామంటే మొదటిగా మనకు ఆదరణ దొరుకుతుందని, రెండవదిగా మనకి వే అవుట్ మార్గం సరళం చేయబడుతుందని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం. అందుకే మనం దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాం. అందుకే ఆయన యెహోవా నాకు రక్షణకర్తగా దేవా, రాత్రివేళ నీ సన్నిధిని మొరపెట్టువాడును. నా ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక, నా మరొక చెవియొగ్గము నేను ఆపదలో నిండి ఉన్నాను. నా పరిస్థితులన్నింటిలో నా శక్తి సరిపోవట్లేదు, నా జ్ఞానం సరిపోవట్లేదు, నాకున్నటువంటి వనరులు ఏమి సరిపోవట్లేదు. కానీ నాకు కావాల్సింది ఏంటంటే మొదటిగా నాకు ఆదరణ కావాలి. మీ ఆదరణ దయచేస్తే మొదటిగా నా హృదయంలో మాకు నెమ్మది ఏర్పడుతుంది. ఆ తర్వాత నాకు వే అవుట్, నా బయటకు వెళ్ళడానికి మార్గాన్ని మీరే సలహం చేస్తారని, మీ సర్వశక్తివంతుడు దేవుడు, మీకు అసాధ్యం ఏంటేది లేదని మరొకసారి నమ్ముతున్నానని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అందుకే మరి ప్రతి పరిస్థితిలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన జీవితంలో మరి దేవునికి మరి మొరపెట్టేది చాలా ప్రాముఖ్యం. ఎంత దేవుని మొరపెడితే అంతగా దేవుని సన్నిధిలో పొందుకోవడానికి అవకాశం ఉంది. నెహెమ్యా గ్రంథం చూద్దాం. 1వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నీ చెవియొగ్గి నీ నేత్రమును తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు నెహెమ్యా ఇక్కడ అంటే ప్రాముఖ్యంగా నీ చెవియొగ్గి నీ నేత్రమును తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించమని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఆయన పరిస్థితిలో, ఆయన జీవితంలో ఒక పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితిలో దేవుని సన్నిధిలో ఆయన మొరపెడుతున్నారు. ఆయన మొరపెడుతున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నాకు స్వస్థత కావాలి, విడుదల కావాలి, సమాధానం కావాలి, నెమ్మది కావాలి, మరొకసారి నాకు అన్ని విషయాల్లో మీ కృప కావాలని చెప్పి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థిస్తున్నాడు. ఆయనకి స్వస్థత కానీ విక్టరీ కానీ ఏ విషయంలో ఏం కావాలన్నా సరే ఆయన జీవితం తప్పకుండా దొరుకుతుందని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. నెహెమ్యా కూడా మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయి ప్రార్థనని అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అందుకే ఆయన జీవితంలో గొప్ప కార్యం జరిగినట్లుగా మనకు కనబడుతుంది. అందుకే మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేకుండా మన జీవితము ఉండదు. ఎందుకంటే ప్రార్థన అనేది ఒక క్రైస్తవుడికి ఊపిరి లాంటిది. ప్రార్థన లేకపోతే ఒక క్రైస్తవుడి జీవితం ఎందుకు పని రాకుండా అయిపోతుంది. అందుకే ఆయన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఫైనలీ ప్రే ఎట్ ఆల్ టైమ్స్ బికాస్ ఇట్ ఈస్ ద బ్రెత్ ఆఫ్ ఏ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడికి ఊపిరి లాంటిది అనమాట ప్రార్థన అనేది. అంటే ఊపిరి లేకపోతే మనిషి బ్రతకలేడు. అలానే మన జీవితంలో ప్రార్థన లేకపోతే ఒక క్రైస్తవుడు బ్రతకలేడు. అందుకే మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అంత మాత్రం కాదు కానీ ఈ వాక్యం తెలియజేస్తుందంటే ప్రేయర్ ఈజ్ ద ఫస్ట్ వెపన్ అండ్ ద లాస్ట్ వెపన్ ఆల్ ది థింగ్స్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో ప్రతి విషయంలో మొదటిగా మనం చేయాల్సిందంటే మొదటిగా దేవుని సన్నిధికి ప్రార్థన చేయాలి. చివరిగా మనం ప్రార్థన చేయాల్సిందే మనం ఏం చేయాలంటే చివరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అంటే మొదటిగా వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, చివరిగా ప్రార్థన చేసుకోవాలి. సో ద ప్రేయర్ ఈజ్ ద ఫస్ట్ వెపన్ అండ్ ద లాస్ట్ వెపన్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో ప్రతి పరిస్థితుల్లో కూడా మరి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ ప్రార్థన లేకపోతే క్రైస్తవుడు ముందుకు వెళ్ళలేడు. అది ఊపిరి లాంటిది.
కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ప్రార్థన అనేది ఆపొద్దు. ఎప్పుడు ప్రతి పరిస్థితిలో దేవుని ప్రార్థన చేద్దాం, అన్ని పరిస్థితులు దేవునికి అప్పగించుకుందాం. దేవుడే మన కృప చూపించాలని, తన సన్నిధి కాంతిని మన జీవితంలో ప్రకాశింపచేయాలని మన జీవితం మనం జ్ఞాపకం చేసుకుందాం. అది ఒక డే స్టార్ ఏంటంటే దాంట్లో రాశాడు ఏంటంటే, టు బి ఏ క్రిస్టియన్ విత్ ఆల్ ప్రేయర్ ఈజ్ లైక్ ఏ ల్యాంప్ దట్ ఈస్ నాట్ ప్లగ్డ్ ఇన్. అంటే ఆ యొక్క దీపము ప్లగ్డ్ ఇన్ కాకుండా, అంటే అది వెలగకుండా ఉండేటట్టుగా దీపం ఉంది కానీ దానికి వెలగకుండా ఉన్నట్లుగా మరి మనం ఉన్నట్టు కనబడుతుంది. కాబట్టి మన జీవితంలో క్రైస్తవులుగా ఉండాలంటే మన జీవితంలో మనము ప్లగ్ పెట్టిన తర్వాత దాన్ని ఆన్ చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ దీపం వెలిగితేనే మనకి ఆ యొక్క వెలుగు మనకు వస్తుంది. కాబట్టి మన ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. ప్రార్థన లేకుండా మన జీవితం ముందుకు వెళ్ళలేం. మరి దావీదు జీవితంలో గొప్ప కార్యాలు జరగడానికి కారణం, యెహోవా నా రక్షణకర్తకు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టేవాడును. నా ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక, నా మొరకు చెవియొగ్గము. నేను ఆపదలతో నిండి నా ప్రతి పరిస్థితుల్లో నేను దేవునికి అప్పగిస్తున్నాను. మరి అన్నిటిని దేవుడు చేయగలడు, అన్ని పరిస్థితులు దేవుడు మార్చగలడు, మనుషులు మార్చగలడు, పరిస్థితిని మార్చగలడు, మరి అన్ని పరిస్థితులు దేవుడు మార్చగలుగుతారు. కాబట్టి మరొకసారి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడే మనకి మరి ఆధారంగా ఉండాలని, మనకి వే అవుట్ అంటే బయటకు వెళ్ళడానికి దేవుడే మార్గం చూపించాలని మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మరొకసారి ప్రభా తండ్రి, ఈ దినం ప్రభా మరి 88వ కీర్తనలో ప్రభా 1వ వచనంలో ఆయన చేస్తున్న ప్రార్థనని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆయన ఆపదలో నిండి ఉండగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ప్రభా. ఆయన ఒక ఆదరణ ప్రభా, బయటకు వెళ్ళే మార్గంని ప్రభా మీరే సారం చేస్తారని, మీరే మార్గం చూపిస్తారని ఆయన నమ్ముతూ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. నెహెమ్యా కూడా మీ సన్నిధిలో ప్రభా మీ ద్వారం తెరిచి మీ కార్యం జరిగించమని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నా ప్రభా. మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రార్థన అనేది ఊపిరి లాంటిదని మరి దేవుని వాక్యం తెలియజేస్తున్నాయి కదా తండ్రి. దేవ, మరొకసారి మీ మీద ఆనుకొని మీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.